యుద్ధం కారణం చూపి చాలా రేట్లు పైకి తెలియకుండానే పెరుగుతున్నాయి. ఇంకొన్ని డైరెక్ట్ గానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నిజానికి మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగకుండా ఎక్సైజ్ సుంకం కేంద్రం తగ్గించుకుంది. ఆయిల్ కంపెనీల నష్టాలను ఈక్వల్ చేస్తున్నారు. హర్ముజ్ నుంచి చమురు ట్యాంకర్లు రావట్లేదు అన్న కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా వాటి రేట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పెరిగాయి, ఇంకొన్ని పెరిగేందుకు రెడీగా ఉన్నాయి. Commercial gas, jet fuel, premium petrol, bulk diesel, cooking oil, cement, packaging materials, glass industry. ఒక్కటేంటి, అన్ని రేట్లు పైకి వెళుతున్నాయి. కారణం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమే. హర్ముజ్ ఎర్ర సముద్రం దగ్గర నుంచి చమురు కంటైనర్లు రావటం ఆలస్యమవుతోంది. క్రూడ్ బై ప్రొడక్ట్స్ తో తయారయ్యే ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ పడుతోంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్ ఇండస్ట్రీ ఒక్కటేంటి, అన్నిటిపైన ప్రభావం ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ముందు ముందు ఎరువుల రేట్లపైన ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపైన వార్ ఎఫెక్ట్ ఉంది. రూపాయి వాల్యూ తగ్గుతోంది, దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఇది చాలదా అదును చూసి రేట్లు పెంచటానికి? ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ట్రంప్ కూడా పూటకో మాట మాట్లాడుతుండటంతో సమస్య పెరుగుతోంది. సామాన్యులపై కంటికి కనిపించేలా రేట్ల ఎఫెక్ట్ పడుతోంది. ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. రెండోసారి కూడా రేట్ పెరిగింది. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ దిగుమతి చేసుకునే నౌకల ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రావాల్సినంత గ్యాస్ స్టాక్ రావట్లేదు. దీంతో బయట భోజనం, టిఫిన్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేట్ ఫిబ్రవరిలో 1961 రూపాయలుండేది. యుద్ధంతో 214 రూపాయలు పెరిగింది. దీని ఎఫెక్ట్ హోటల్ మీల్స్, టిఫిన్ రేట్లపై పడింది. కూరగాయలు, పాలు, వంట నూనె ఇలా అన్నిటి రేట్లు పరోక్షంగా పెరిగిపోతున్నాయి. నిజానికి దేశంలో డీజిల్ ధర పెంచలేదు. అయినా సరే రేట్లు పైకే అన్నట్లు వెళుతున్నాయి. నిజంగా డీజిల్ ధర పెంచితే మాత్రం కథ మరోలా ఉండబోతోందంటున్నారు. బల్క్ డీజిల్ పైనే రేటు పెంచారు. పెట్రోల్, డీజిల్ రేట్ పెరగకపోయినా మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగటంతో ప్రైవేట్ వాహనాల ప్రయాణం పైన ఎఫెక్ట్ ఉంది. ఇక గృహ అవసరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తువుల రేట్లు పెరిగాయి. డిటర్జెంట్లు, సోపుల తయారీలో వాడే పెట్రోకెమికల్స్ రేట్లు పెరగటంతో వీటి ధరలపైన ప్రభావం ఉంది. అటు బకెట్లు, కంటైనర్లు, ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ముడి చమురు ప్రభావంతో పెరిగాయి. ప్లాస్టిక్ తయారీకి ప్రధానమైన నాఫ్తా ధరలు అంతర్జాతీయంగా పెరగటంతో ప్లాస్టిక్ ముడి పదార్థాల ధరలు 15 నుంచి 20% పెరిగాయి. పాలీఇథిలిన్, పాలీప్రొఫైలిన్, ప్యాకేజింగ్, కవర్లు, పైప్ల తయారీలో వాడతారు. పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ కన్స్ట్రక్షన్ రంగంలో వాడే పైపులు, వైర్ల ధరలపైన ప్రభావం పడింది. అటు నైలాన్, పాలిస్టిక్, అక్రిలిక్ వస్త్ర పరిశ్రమలో కీలకం. ఈ సింథటిక్ దారాల ధరలు కూడా పెట్రోలియం ధరలతో ముడిపడి ఉన్నాయి. ముడి చమురు బై ప్రొడక్ట్స్ నుంచి ఇవి తయారవుతాయి. సో ఇప్పుడు వీటి ధరలు పెరగటంతో వీటి తయారీ వ్యయం పెరిగింది. ఎఫెక్ట్ వస్త్ర పరిశ్రమ పైన కనిపిస్తోంది. మనం రెగ్యులర్ గా వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవి ప్రధాన అవసరాలు. అయితే క్రూడ్ ఆయిల్ నుంచి తయారయ్యే బై ప్రొడక్ట్స్ పై చాలా ఇండస్ట్రీలు ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికి మరొకటి ఇంటర్లింక్. సో ఒక్క ప్రొడక్షన్ తగ్గినా, రేటు పెరిగినా అది మిగతా వాటిపైన ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తెచ్చిన సమస్యతో వీటి రేట్లు పెరుగుతూ ఉన్నాయి.
ప్రపంచమంతా పెట్రోలియం ప్రాడక్టుల చుట్టే తిరుగుతోందా అన్నది యుద్ధాలు, సంక్షోభాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. నాన్ ఎసెన్షియల్ ప్రాడక్టుల సంగతి పక్కన పెడితే అత్యవసరాల తయారీ చాలా కీలకం. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన మనలాంటి దేశాల్లో మాత్రం ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. భారత్ తన యూరియా అవసరాల్లో సుమారు 25 నుంచి 30% దిగుమతులపైనే ఆధారపడుతుంది. యూరియా తయారీకి ప్రధాన ముడి పదార్థం సహజవాయువే. యుద్ధంతో వీటి రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగటంతో దిగుమతి చేసుకునే ఎరువుల ధరలు కూడా భారంగా మారే ప్రమాదముంది. ఎరువులను రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. హర్ముజ్ దగ్గర భారత నౌకలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తున్నా చాలా డౌట్లయితే నెలకొంటున్నాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి నిల్వలు సరిపడా ఉంచుకోవాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం పడకుండా ఎరువుల సబ్సిడీని పెంచుతోంది. గతంలో కూడా యుద్ధ సమయాల్లో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి యూరియా, DAP ధరలను స్థిరంగా ఉంచింది. అటు ఎరువులను ప్యాక్ చేసే ప్లాస్టిక్ బస్తాల తయారీకి వాడే పాలిమర్ల ధరలు క్రూడ్ ఆయిల్ వల్ల పెరిగాయి. ఇది పరోక్షంగా ఎరువుల కంపెనీల ఉత్పత్తి ఖర్చును పెంచుతోంది. యూరియా విషయంలో కొంత ధీమా ఉన్నా DAP, పొటాష్ విషయంలో మాత్రం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుందంటున్నారు. అటు జెట్ ఫ్యూయల్ ధర కిలో లీటర్కు 2 లక్షల రూపాయలు దాటింది. తాజాగా జెట్ ఫ్యూయల్ ను కేంద్రం పెంచింది. ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా ATF ధర కిలో లీటర్కు 2 లక్షల మార్కు దాటింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులు దాదాపు 40% ఇంధనం కోసమే ఖర్చవుతుంది. జెట్ ఫ్యూయల్ ధరలు ఇలా పెరగటం వల్ల విమాన టికెట్ల రేట్లపైన ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు మనం వాడే మేకప్ వస్తువుల్లో చాలా వరకు పెట్రోలియం నుండి వచ్చే రసాయనాలే ఉంటాయి. లిప్స్టిక్లు, ఫౌండేషన్లు, క్రీమ్స్ తయారీలు వీటిని విరివిగా వాడతారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల వీటి రేట్లు 20 నుంచి 30% పెరిగాయి. నెయిల్ పాలిష్లు, ఇతర మేకప్ ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాలు పెట్రోకెమికల్స్ నుండే వస్తాయి. మేకప్ కిట్స్, లిప్స్టిక్ ట్యూబ్స్ అన్ని ప్లాస్టిక్ తో తయారవుతాయి. ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిమర్లు క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్. యుద్ధం వల్ల వీటి ధరలు పెరగటమే కాకుండా ప్యాకేజింగ్ మెటీరియల్ కొరత ఏర్పడింది. దీనివల్ల కొత్త స్టాక్ మార్కెట్లోకి రావటం ఆలస్యమవుతుంది. మేకప్ వస్తువులకు వాడే సింథటిక్ కలర్స్ తయారీలో కూడా పెట్రోలియం కెమికల్స్ వాడతారు. చెప్పాలంటే ఎగుమతి చేసే వాటి రేట్లు తగ్గుతున్నాయి, దిగుమతి చేసుకునే వాటి రేట్లు పెరుగుతున్నాయి. చివరికి కోనసీమ కొబ్బరి రైతులపైన యుద్ధ ప్రభావం పడుతుంది. కోనసీమ కొబ్బరి రైతులు కొబ్బరి ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కొబ్బరి రైతులకు స్టోరేజ్ చేసుకోవటానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఏ రోజు దింపిన కాయలను ఆ రోజే ఎక్స్పోర్టర్స్ కి అమ్మేస్తూ ఉంటారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో సరుకు ఎగుమతి కావటం లేదని సుమారు 1000 కాయలకి 10,000 నష్టపోతున్నామని రైతులంటున్నారు. 2 నెలల క్రితం వరకు 1000 కొబ్బరికాయ రేట్ 25,000 ఉంటే ఇప్పుడు 15,000 రూపాయలకు పడిపోయిందని, ఎగుమతి లేక ఇలా జరుగుతోందంటున్నారు. యుద్ధ ప్రభావం చివరికి ఇలా కూడా సమస్యలు క్రియేట్ చేస్తోంది. యుద్ధానికి ముందు అంటే సుమారుగా 4 నెలల క్రితం 1000 కొబ్బరికాయలు 25,000కి కూడా కొన్నారండి. తర్వాత 3 నెలల క్రితం వచ్చేటప్పటికి అది 22, 21. 2 నెలల క్రితం వచ్చేటప్పటికి 19, 18. ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఓడలు అయ్యి ఆగిపోవటం వల్లను తర్వాత ఇప్పుడు 15,000కి పడిపోయిందండి. అంటే సుమారుగా రైతుకు రావాల్సింది ప్రతి 1000 కాయకి 25,000ది 15,000 వస్తుంటే 1000 కాయకి 10,000 నష్టపోయే పరిస్థితి ఉన్నదండి. అటు మెడికల్ ఇండస్ట్రీ పైన సమస్యలు పెరుగుతున్నాయి. సిరంజ్లు, IV బ్యాగ్లు, క్యాథెటర్లు, సర్జికల్ తయారీకి ఉపయోగించే పాలిప్రోపిలిన్, హై డెన్సిటీ పాలిఎథిలిన్ ధరలు కిలోకు 55కు పైగా పెరిగాయి. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు మార్చాల్సి వస్తుంది. దిగుమతులు లేటవుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలు రెట్టింపవుతున్నాయి. వైద్య పరికరాల తయారీదారులకు ప్లాస్టిక్ ఖర్చులు 50%, ప్యాకేజింగ్ ఖర్చులు 20% పైగా పెరిగాయంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే కథ చాలా దూరం వెళుతుందంటున్నారు. సప్లై చైన్ పై ఎఫెక్ట్ పడుతోంది.
యుద్ధంతో గ్లాస్ బాటిల్ తయారీకి అవసరమైన ఉత్పత్తులు, అల్యూమినియం ముడి పదార్థాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధన ధరలు పెరగటం వల్ల గ్లాస్ ఫ్యాక్టరీల నిర్వహణ ఖర్చు పెరిగింది. దీనివల్ల బాటిళ్ల ధరలు 15 నుంచి 25% వరకు పెరిగాయి. బీర్లు, కూల్ డ్రింక్ల కోసం వాడే గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ఖర్చు పెరగటంతో వాటి ఎఫెక్ట్ కూడా ఉండబోతోంది. పెరుగుతున్న రవాణా, లాజిస్టిక్స్, ముడి సరుకు ఖర్చులను భరించేలా ధరల సర్దుబాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీ పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది కూడా. యుద్ధం వల్ల ఎర్ర సముద్రం మీదుగా వచ్చే ఓడలు దారి మళ్లించాల్సి వస్తుంది. దీనివల్ల గ్లాస్ తయారీకి కావాల్సిన యంత్ర పరికరాలు, ముడి సరుకు రావటం ఆలస్యమవుతుంది. దిగుమతులు తగ్గటంతో దేశీయ గ్లాస్ తయారీ పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. ఆర్డర్లు పెండింగ్ లో ఉండటం వల్ల బ్రూవరీస్ కు సకాలంలో బాటిళ్లు అందటం లేదు. గాజు సీసా తయారు చేసే పరిశ్రమలు రేట్లు పెంచేశాయంటున్నారు. వీటికి తోడు లేబుల్స్, టేప్ వంటి ఇతర ప్యాకేజింగ్ సామాగ్రి ధరలు కూడా పెరిగాయంటున్నాయి కంపెనీలు. గ్లాస్ తయారీ ఇండస్ట్రీకి గ్యాస్ ఖచ్చితంగా అవసరం. ప్రస్తుతం గ్యాస్ సమస్యలతో గ్లాస్ ఇండస్ట్రీ పరిశ్రమల్లో కొన్ని మూతబడగా, కొన్ని పాక్షికంగా పనిచేస్తూ నెట్టుకొస్తున్నాయి. సో ఒక్క యుద్ధం చాలా సమస్యలను పెంచేసింది. చాలా వస్తువుల రేట్లు పెరిగేందుకు రెడీగా ఉన్నాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అమెరికాలోనూ గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగాయి. థాయిలాండ్ కూడా డీజిల్ రేట్ పెంచేసింది. ట్రంప్ స్పీచ్ తరువాత ఈ వారంలో డీజిల్ రేట్లు పెరగటం ఇది రెండోసారి. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కథ మరోలా ఉండబోతోంది. వీటికి లింక్ అయ్యే ప్రతి వస్తువు రేటు పెరిగే ప్రమాదం ఉండడంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేస్తోంది. సుంకాలు తగ్గించుకుంటోంది. యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ఏదైనా జరగొచ్చంటున్నారు.